హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో, ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ తల్లి. పిలు పిలు, నీకే అర్థమవుతుంది అన్నాడు రామచంద్రుడు నవ్వుతూ. అన్నట్టుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమని భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ, కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేయసాగాడు. సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది. హనుమ వద్దు అనకుండా, వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు. కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. సీతమ్మ తల్లి కంగారుపడి అంతఃపురవాసుల కోసం వండిన వంట తెప్పించింది. అది అయిపోయింది. తల వంచుకుని ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ. సీతమ్మ తల్లికి కంగారు పుట్టి, రోజూ ఏం తింటున్నావు నాయనా అని అడిగింది వినయంగా. రామనామం తల్లి, వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ తల్లి త్రుళ్ళిపడింది. నిరంతరం రామనామం భజించేవాడు పరమశివుడొక్కడే కదా. సీతమ్మ తల్లి తేరిపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు. శంకరుడే హనుమ. నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తాను మరి ఏమి పెట్టగలదు? సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకొని రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది. ఆ ముద్దని భక్తితో కళ్ళకద్దుకొని స్వీకరించి, అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా. హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.